మటన్ కర్రీని బోల్డ్ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. కానీ ఈ రోజు నేను మీకు చాలా సింపుల్ గా అయిపోయే రేవితో చాలా తక్కువ మసాలాలతో ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 kg మటన్ తెప్పించుకొని దాన్ని ఒక 2-3 సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మటన్ లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉన్న టమాటాలను కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న ఈ మటన్ అంతటిని కూడా మనం ఇప్పుడు కుక్కర్ లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ మటన్ లోకి ఒక గ్లాసు ఆ నీళ్లను పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. మటన్ జార్ తీసుకొని అందులోకి ఒక 6 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాంతో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 కప్పు కమ్మటి పెరుగు వేసుకోండి. కప్ అంటే ఒక 100 గ్రాముల దాకా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తే ఇది రెడీగా పక్కన ఉంచండి. కుక్కర్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని దించేసి పక్కన ఉంచండి. ఇప్పుడు కూర వండుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి నూనె కొంచెం వేడవగానే అందులోకి ఈ హోల్ గరం మసాలాలన్నీ కూడా వేసుకోండి. దీంతో పాటు ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఈ మసాలాని లైట్ గా వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మిక్సర్ జార్ లోకి కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ పేస్ట్ లోని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు చూడండి, ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కారం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేసాను. ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇదంతా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టుకున్న మటన్ అంతా కూడా వేసేసుకోవాలి. నేను మటన్ నీళ్లతో పాటు మటన్ అంతా వేసేసుకున్న తర్వాత ఈ టైంలో ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకు ఉప్పు కారం తగ్గిందండి, అందుకే మళ్ళీ వేస్తున్నాను. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కారం, దాంతో పాటు మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. చూడండి, మనకి ఇప్పుడు గ్రేవీ కొంచెం పలచగా కనపడుతుంది కదా. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కనుక ఉడికించామంటే ఈ గ్రేవీ చిక్కబడుతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మీకు నేను మూత తీసి చూపిస్తున్నాను. మూత తీయగానే మా ఇల్లంతా అయితే గుమ్మ వాసన వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. బగారన్నంలోకి అయితే ఈ మటన్ కర్రీ అద్దరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. పైనుంచి ఇప్పుడు మనం కొత్తిమీర జల్లేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని ఈ మటన్ కర్రీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.